నమస్తే మనకు ఈ దేశంలో ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్ తో వేరే దేశాల్లో కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? వేరే దేశాలకు వెళ్ళే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది కానీ ఆ దేశంలో ఉపయోగపడుతుందా లేదా అనేది ఆందోళన కలిగించే విషయమే. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో విదేశాలకు కూడా డ్రైవ్ చేయొచ్చా లేదా అనే ప్రశ్న మన మనసులో తలెత్తుతుంది. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ను చాలా దేశాలు అంగీకరిస్తాయి. చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తో మీరు డ్రైవింగ్ చేయడానికి అనుమతించబడ్డ దేశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ దేశాల్లో మీరు ఇండియన్ లైసెన్స్తో డ్రైవింగ్ చేయొచ్చు. మొదటిది యుఎస్ఏ. మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో 1 సంవత్సరం పాటు యుఎస్ఏలో డ్రైవ్ చేయొచ్చు. దీనికి మీ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యేలా ఇంగ్లీష్లో ఉండాలి. బహుశా మీ డిఎల్ ఆంగ్లంలో లేకపోతే మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్తో యుఎస్లో డ్రైవ్ చేయలేరు. దీంతో పాటు డ్రైవింగ్ చేయడానికి ముందు మీరు యునైటెడ్ స్టేట్స్కు మీరు చేరుకున్న తేదీతో 194 ఫామ్ని కూడా పూరించాలి. ఇంకా రెండవది జర్మనీ. మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో 6 నెలల పాటు జర్మనీలో డ్రైవ్ చేయొచ్చు. మీరు జర్మనీకి వెళ్ళి అక్కడ డ్రైవ్ చేయాలని ప్లాన్ చేస్తే అవసరమైన అన్ని పత్రాలను మీతో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇక మూడవది దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలో డ్రైవ్ చేయడానికి మీ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఆంగ్లంలో ఉండాలి. మీరు ఇక్కడ కారును అద్దెకు తీసుకుంటే ముందుగా మీ డిఎల్ని ఆంగ్లంలో చూపించాలి. అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ని ఆంగ్లంలో చూపించాల్సి ఉంటుంది. అలాగే లైసెన్స్ తప్పనిసరిగా మీ సంతకం మరియు ఫోటోను కలిగి ఉండాలి. ఇక నాలుగవది న్యూజిలాండ్. న్యూజిలాండ్లో డ్రైవింగ్ చేయడానికి మీ వయసు 21 సంవత్సరాలు ఉండాలి. అది కూడా ఇంగ్లీష్లో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉండాలి. మీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్లో లేకపోతే మీరు దానిని న్యూజిలాండ్ ప్రభుత్వం నుంచి ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు. ఇక స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే స్వర్గధామంగా పేరొందింది. అందాలను ఆస్వాదిస్తూ డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇంగ్లీష్లో ఉండాలి. ఇది కూడా భారతీయ లైసెన్స్ అక్కడ చెల్లుబాటు అవుతుంది. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో 1 సంవత్సరం పాటు ఇక్కడ డ్రైవ్ చేయొచ్చు. ఇక ఇంకొకటి ఆస్ట్రేలియా. మీరు న్యూ సౌత్ వేల్స్, క్వీన్లాండ్ మరియు సౌత్ ఆస్ట్రేలియాలో భారతీయ లైసెన్స్ పై డ్రైవ్ చేయొచ్చు. కానీ ఉత్తర ఆస్ట్రేలియాలో 3 నెలలు మాత్రమే ఉంటుంది. ఇది కాకుండా మీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఇంగ్లీష్లోనే ఉండాలి. ఇక ఇంకొకటి కెనడా. ఇక్కడ డ్రైవింగ్ చేయడానికి మీరు ఇంగ్లీష్లో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ని కలిగి ఉండాలి. ఇక్కడ భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ 60 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత మీకు కెనడియన్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం ఉంటుంది. ఇక ఇంకొకటి ఫ్రాన్స్. మీరు ఫ్రాన్స్లో కూడా ఇండియన్ లైసెన్స్తో కారు నడపొచ్చు. ఇక్కడ మీరు 1 సంవత్సరం వరకు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్పై డ్రైవింగ్ చేయడానికి అనుమతించారు. ఈ దేశంలో మీ లైసెన్స్ తప్పనిసరిగా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇంగ్లీష్లో లేకపోతే ఫ్రెంచ్లో ఉండాలని గుర్తుంచుకోవాలి. ఇక ఇంకొకటి నార్వే. ఐరోపా ఖండంలో మరియు ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాల్లో నార్వే ఒకటి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం 3 నెలలు మాత్రమే ఇక్కడ డ్రైవ్ చేయగలదు. ఇక ఇంకొకటి సింగపూర్. సింగపూర్ ప్రభుత్వం విదేశీ సందర్శకులను వారి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్పై 1 సంవత్సరం పాటు అక్కడ డ్రైవ్ చేయడానికి అనుమతినిస్తుంది. సో మనకి ఇండియాలో ఉపయోగపడే డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ని దేశాల్లో ఉపయోగపడుతుందన్నమాట.